అందరికీ నమస్తే అండి. నేను మీ మోహన్. ఎంపీపీఎస్ రామలగుట్ట చైన్లో ఎస్జిటిగా పనిచేస్తున్నాను ఫ్రమ్ కుప్పం. విషయం ఏమిటంటే నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఎస్సి ఫలితాలు విడుదల చేసింది, అందరికీ తెలిసిందే. అందులో 596, 595, 590 పైగా మన ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులు మార్కులు సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, ఈ విధంగా రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు మన న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే ప్రైవేట్ పాఠశాల యొక్క విద్యార్థుల ఫోటోలు కనిపించేది. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మన ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థుల ఫోటోలు పేపర్ హెడ్లైన్లో మనం చూడవచ్చు. ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ మనం చూసినట్లయితే మన ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థుల యొక్క ఫోటోలు ఫస్ట్ టైం. నాట్ ఓన్లీ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ, ఈ విధంగా ప్రధాన పత్రికల్లో అన్నిట్లో దేంట్లో చూసినా కూడా మనకి ఈరోజు ది హిందూ, ఈ విధంగా ఏ పత్రికలో చూసినా మన యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు యొక్క ఫోటోలే కనిపిస్తున్నాయి. ఇది మనకి చాలా సంతోషకరమైన విషయం. ఇది మన ప్రభుత్వ పాఠశాల యొక్క అభివృద్ధికి ఒక నిదర్శనం. ఒకప్పుడు పాఠశాలలు ఇప్పుడు పాఠశాలలు ఒకేలా లేవు. మన ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు ఏ విషయంలోనూ తీసిపోవు. మన పిల్లల భవిష్యత్తు నిర్మించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. సో మీరు చేయాల్సింది ఒకటే, మీ పిల్లలను మీ దగ్గరగా ఉన్న మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. వాళ్ళ యొక్క బంగారు భవితకు బాటనివ్వండి. చాలామంది అడుగుతున్నారు, మీరు కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవచ్చు కదా అని. నాకు ఇంకా పెళ్ళి కాలేదండి. నాకు చెల్లి, మా పిన్ని కూతురు చెల్లి ఉంది. తను కూడా గవర్నమెంట్ పాఠశాలలోనే చదువుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలను మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. వారి యొక్క బంగారు భవిష్యత్తుకి మీరు, మేము అందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్ యూ.